రైట్, మిమ్మల్ని బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. రంగనాథ్ గారు, ఇటీవలే రాష్ట్ర ప్రజలందరూ మీడియా ద్వారా మహిళలు కిరోసిన్ పోసుకోవడం, చిన్నపిల్లలు కన్నీళ్లు పెట్టుకోవడం, పేదవాళ్ళు వర్షం పడుతుంటే ఒకవైపు హైడ్రా ఇల్లు కూలుస్తుంటే కనీసం ఒక షెల్టర్ కూడా లేకపోవడం అందరూ చూశారు. వాళ్లకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మీరు ఇల్లు కూల్చివేశారు. కనీసం వాళ్లకు రీహాబిలిటేషన్ ఇవ్వడం కానివ్వండి, లేదు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం కానివ్వండి, మీ జ్యూరిస్డిక్షన్ లో లేదని మీరు చెప్తున్నారు. ప్రభుత్వానికి కనీసం హైడ్రా రిప్రజెంట్ కూడా చేయట్లేదు. కానీ అదే సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారి సోదరులైన అనుముల తిరుపతి రెడ్డి గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కరెక్టే. అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ డిమాండ్ పెట్టిన తర్వాత సోషల్ మీడియాలలో దుర్గం చెరువుపై తిరుపతి రెడ్డి గారు నిర్మాణం చేసుకున్నారు అని చెప్పిన తర్వాత, అంటే హైడ్రా మొదలయ్యి కూల్చివేతలు చేసిన 3 నెలల తర్వాత ఇటీవలే మీరు ఒక 15 రోజుల క్రితం అనుముల తిరుపతి రెడ్డి గారికి నోటీసులు సర్వ్ చేశారు. కానీ ఇప్పటి వరకు కూల్చివేత ఎందుకు చేయలేదు? అండ్ ఇప్పుడు సడన్ గా ఆల్రెడీ ఉంటున్న వాళ్ళను, నివసిస్తున్న వాళ్ళను కూల్చివేతలు చేయము అని చెప్తున్నారు. ఇది కేవలం తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ని ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమేనా? బహుశా మీరు ఇప్పుడు రేజ్ చేసిన ఈ క్వశ్చన్ ఇందాకే రేజ్ చేశారు, దానికి ఆన్సర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఐ విల్ ఈవెన్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్, ఎందుకు కూల్చాము అక్కడ అనేది అంటే, కమర్షియల్ యాక్టివిటీని ప్రమోట్ చేస్తూ ఒక వాటర్ ట్యాంకర్ బిజినెస్లో అతను సంబంధించిన వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని దాన్ని సెపరేట్గా చూడాలి. వేరే ఒక పేదవాళ్ళు ఉండేటటువంటి మామూలు ఎస్టాబ్లిష్మెంట్స్ లైక్ మీర్పేట దగ్గర, లేకపోతే ఇందాక చెప్పాను ఎన్ కన్వెన్షన్ దగ్గర, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాని దగ్గర ఉన్నప్పుడు దాన్ని అంటే నేను ల్యాండ్ గ్రాబ్ చేస్తున్నాను, నేను ల్యాండ్ గ్రాబ్ చేసి నేను అక్కడ ఒక యాక్టివిటీ పెడుతున్నాను, షెడ్లు పెడుతున్నాను, అందరికి షెడ్లు పెట్టి నేను మొత్తం వచ్చినోడి కల్లా షెడ్డు నాకు ఇదిగో నెలకి 5,000 ఇవ్వమని అంటాను, ఇచ్చి నేను అక్కడ పెడితే కనుక డెఫినెట్గా అది కూల్చడానికి తప్పకుండా కూల్చాలి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ కమర్షియల్ ఎలిమెంట్ ఉన్న దాంట్లో చేయాలి. అదే సపోజ్ మామూలుగా పేదవాళ్ళు వెళ్ళి ఒక దగ్గర వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, దాన్ని చేయవు. సో దాని వెనకాల ఉన్న ఎజెండా ఏంటి అనేది తీసుకొని, అంటే ఒక దాన్ని చేసే ముందు వెనకాల చాలా హోంవర్క్ జరుగుతుంది. నేను అదిగో చెప్పాను, ఊరినే వెళ్ళి ఒక రోజు వెళ్ళి బుల్డోజర్ వెళ్ళి కూలగొట్టడం కాదు, వెనకాల హోంవర్క్ జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత ఇది అంతా కూడా కమర్షియల్ యాక్టివిటీ కోసం దీన్ని వాడుతున్నప్పుడు దీన్ని తప్పకుండా ఇప్పుడు చెక్ చేయకపోతే కనుక ఇట్లా ఒకరిని చూసి ఒకటి తయారవుతుంటాడు, ఒకరిని చూసారు. ఇంకోటి ఇందాక చెప్పారు తిరుపతి రెడ్డి గారికి అసలు మేము నోటీసులు ఇవ్వలేదు, ఇందాక అది కూడా చెప్పాను. అడ్వకేట్ కమిషను 11 చెరువులు ఏదైతే ఉన్నాయో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ చాలామందికి ఇచ్చారు. సెలెక్టివ్గా పిక్ చేయడం అనేది ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ దోస్ థింగ్స్, దానికి నేను ఐ డోంట్ వాంట్ ఆన్సర్ దోస్ థింగ్స్. బట్ దాంట్లో క్లియర్గా హైడ్రాకి సంబంధం లేదు అండ్ హైడ్రా ఇవ్వలేదు. అండ్ దాంట్లో స్పష్టంగా అది ఎందుకంటే చాలామంది 11 చెరువుల్లో సంబంధించిన దుర్గం చెరువుతో పాటు ఇంకా చాలా చెరువులు ఉన్నాయి. చాలా చెరువులు ఉన్నప్పుడు ఆ 11 చెరువుల్లో ఒకళ్ళిద్దరిని పికప్ చేసి చేయడం కూడా కరెక్ట్ మాట్లాడటం భావ్యం కాదు. వేల మందికి ఇచ్చారు నోటీసులు ఇచ్చి, బట్ ఆ చెరువులు ఇప్పుడే కాదు, చాలా ఏళ్ళ నుంచి ఆ హ్యాబిటేషన్స్ ఉన్నాయి, 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాయి. అవన్నీ హైకోర్టు మానిటర్డ్ దీంట్లో జరుగుతుంది. కాబట్టి దానికోసం రెవెన్యూ యంత్రాంగం ఇచ్చినటువంటి నోటీసులు హైడ్రా కూల్చివేయడానికి ఇచ్చిన నోటీసులు కానే కాదు, అది చాలా స్పష్టంగా. కానీ ల్యాండ్ గ్రాబర్స్ ఇంత బలంగా వేళ్ళూనికిపోవటానికి, ఇంత విచ్చలవిడిగా ఆక్రమణకు పాల్పడటానికి కారకులు ఎవరిని బాధ్యం చేయాలి? అందరు బాధ్యులండి, దానికి మన అందరం కూడా బాధ్యులమే. సో సిస్టమ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. ఎందుకంటే ల్యాండ్ రేట్ ఈజ్ సో కాస్ట్లీ. అంటే ఇప్పుడు ల్యాండ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ కమోడిటీ. ఒక గజము 1,00,000-2 లక్షలు తక్కువ లేకుండా ఉంటుంది కదా. సో మీరు ఒక ఎకరా గనక ఆక్రమిస్తే గనక ఇట్ విల్ రన్ ఇన్ టు క్రోర్స్. దాదాపు కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ లైక్ మాదాపూర్, గచ్చిబౌలి అయితే కనుక అది 100 కోట్ల పైన ఉండొచ్చు, 50 కోట్లు 100 కోట్లు ఉండొచ్చు. కుకట్పల్లి లాంటి ప్రాంతంలో అయితే కనుక అది 30-40 కోట్లు 50 కోట్లు ఉండొచ్చు. అంటే మనీ ఇన్వాల్వ్డ్ ఈజ్ సో హ్యూజ్. దానివల్ల దానికి ఎప్పుడైతే కనుక దాని వాల్యూ పెరిగే కొద్దీ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు కూడా, సెల్ఫిష్ ఇంట్రెస్ట్లు కూడా చాలా పెరుగుతాయి. పెరిగినప్పుడు దాని చుట్టూ ఇది ఎవరుంటారు? చెప్పాను కదా, ఈ నెక్సెస్ అనేది ఇందాక చెప్పిన ఒక పొలిటికల్ నెక్సెస్ అండ్ బ్యూరోక్రాటిక్ నెక్సెస్ అండ్ బిజినెస్ నెక్సెస్, ఇవన్నీ కలిపి ఈ అన్హోలీ నెక్సెస్ ఆపరేట్ చేస్తుంటుంది. ఆపరేట్ చేసి ఒకళ్ళని, ఎందుకంటే సిస్టమ్స్ అన్నీ దే ఆర్ టేకెన్ ఫర్ ఎ రైడ్. కొంతమంది ఇది అందరు చేస్తున్నారని నేను అన్ను, ఎవరో ఒకళ్ళు 2% చేస్తారు, తక్కిన 98% సైలెంట్గా ఉంటారు. ఆ సైలెంట్ మెజారిటీని వీళ్ళు దే ఆర్ టేకింగ్ ఫర్ ఎ రైడ్ అనమాట. సో మనము ఇప్పుడు సైలెంట్గా ఉన్నా కానీ కూడా రేపు ముందు మన పిల్లలే, అంటే మన భావితరాలు రేపు దీని పర్యవసనం అంతా కూడా రేపు మనం చూడాల్సి వస్తుంది. రేపు దీని ఎఫెక్ట్ అంతా కూడా ఒకళ్ళిద్దరూ బాగుంటే సరిపోదు కదా, సమాజం అంతా బాగుండాలి, సొసైటీ అంతా బాగుండాలి.
అందరూ సమాజం బాగుండి వీళ్ళు రేపు ఏమో వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఇల్లులు కొనవచ్చు. అక్కడ ఎవడో కబ్జా చేసిన వాడు పెద్ద పెద్ద ఇల్లు వాళ్ళు కూడా రేపు కబ్జాల్లో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు కూడా వాటర్ లాగింగ్లో ఉంటారు, ఇదే ట్రాఫిక్ జామ్లో చిక్కుంటారు. ఇదే పరిస్థితులు వాళ్ళకి వాళ్ళు ఎవరైనా కొనుక్కునేటప్పుడు ఆ జాగ్రత్తలు చూసుకునే కొనుక్కోండి కూడా. ఎగ్జాక్ట్లీ అది ఉండాలండి. జయంతి గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలండి. నమస్తే సార్. నేను యాక్చువల్ ఏంటంటే ముందుగా జీవో 99 ప్రకారం హైడ్రాకి మీకు అధికారిగా నియమించడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే భావితరాలకు మీరు ఎలాగైతే చెప్తున్నారో 56 చెరువులు కబ్జాకు గురైన ముఖ్యంగా ప్రధాన కారణం అదే. ఇప్పుడు సామాన్యులు ఉంటారు సార్, ఇప్పుడు అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళకి తెలియదు, ఒక చోట ఒక తక్కువ ధరలో వస్తుంది అంటే వాళ్ళు చూడకుండా కొనేస్తారు. కానీ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అక్కడ తర్వాత ఇలాంటి సమస్యలు వస్తాయని చెప్పి అక్కడ అధికారులు వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకంటే అమ్మే వాళ్ళకి అమ్మడం మాత్రమే తెలుసు, కొన్న తర్వాత వాళ్ళకేం తెలీదు, ₹1 మిగులుతుందన్న ఆలోచన మాత్రమే ఉంటుంది తప్ప రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం ఉంటుందని చెప్పి అక్కడ అధికారులకి తెలుసు కదా సార్. అధికారుల పాత్ర కూడా దీంట్లో ఉంది కదా, అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అలా అంటే దీంట్లో రిజిస్ట్రేషన్ కాకపోతే నోటరీ చేసుకొని కొనే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అది కూడా తెలుసు సార్. నేను దానికి ఏమంటున్నానంటే పబ్లిక్కి తెలియదు అనేది ఇందాక చెప్తున్నాను. ఇది ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. మీరు చేయాల్సిన డ్యూ డిలిజెన్స్ అంటే అక్కడ ఇన్ని ఇండికేషన్స్ ఉన్నాయి. మీకు ఇందాక ఇది డిండిగల్లో చెప్పాను, ఇండికేషన్స్ కేసులు పెట్టారు, ఆ పంచాయత్ సెక్రటరీ తప్పుగా అతని మీద కేసులు పెట్టారు, డెవలపర్ మీద కేసులు పెట్టారు, ఆ 2 విల్లాస్ కూలగొట్టారు 2 ఏళ్ల క్రితం, హైకోర్టులో నలిగింది. ఇన్ని ఇండికేషన్స్ ఉన్న తర్వాత మళ్ళీ ఎలా కొంటాం? మళ్ళీ కొన్ని మీరు రిజిస్ట్రేషన్ దగ్గర ఆపమంటే కానీ నోటరీ చేసుకుంటున్నారు. అంటే తక్కువ రేటుకు వచ్చిందనో, లేకపోతే ఏది ఈజీగా మనకి కాస్త ₹4 ఇక్కడ తక్కువ అవుతుందనో, ఇట్లా ఎవరికి వాళ్ళ ఆలోచనలతోటి ఉండొచ్చు, లేదా కొంతమంది జెన్యున్గా మోసపోయి ఉండొచ్చు. నేను కాదన్ను. ఆ డ్యూ డిలిజెన్స్ అనేది యూ హ్యావ్ టు డూ ఇట్. దానికి కూడా రేపు ప్రభుత్వాలు మీరు అన్నట్టు దీనికి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఆలోచన చేస్తుంది. ఎఫ్టీఎల్ ఆల్రెడీ నోటిఫై అయింది, మొత్తం ఇది ఉంది. దాన్ని ఇంకా యూజర్ ఫ్రెండ్లీ భాషలో ఒక గూగుల్ అర్త్లో చూడంగానే మేము కూడా ఒక తయారు చేస్తున్నాం. అంటే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు మాకు వర్క్ చేస్తున్నారు హైడ్రాకి చేస్తూ. రేపు ఏంటంటే నేను నించొని నేను బఫర్లో ఉన్నానా లేకపోతే ఏది నేను ఎఫ్టీఎల్లో ఉన్నానా అనే తెలుసుకునేటటువంటి పద్ధతిలో ఒక మా అప్లికేషన్ కూడా ఒకటి తయారు చేస్తున్నాం. సో అంటే యూజర్కి కాస్త ఇదంతా ఈ ట్రాన్సిషన్ ఫేజ్ అంటే పాత ఇన్నాళ్ళు ఒక సిస్టమ్ దానికి గత చాలా సంవత్సరాలు ఒక సిస్టమ్ జరుగుతుంది. ఇప్పుడు కొత్త సిస్టమ్కి వెళ్తున్నాం. ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో కొంత హేజినెస్ ఉంటుంది, కొంత అంటే క్లారిటీ లేని. సినిమాలకు వెళ్ళాం అనుకోండి, సినిమాలకు వెళ్ళంగానే చీకటిగా ఎంటర్ అవ్వగానే కాసేపు కనపడదు. ఎందుకంటే మళ్ళీ ఐస్లో రాడ్స్ అండ్ కోడ్స్ ఉంటాయి, అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పడతాయి అన్నమాట. అంటే అడ్జస్ట్మెంట్ టైం ఒక 1 minute 2 minutes ఉంటుంది. ఎట్లనే ఇన్నాళ్ళు జరిగినటువంటి దానికి ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో కొంత టైం పడుతుంది. కొంత ఈ ట్రాన్సిషన్ అంటే ఇట్ విల్ టేక్ ఫ్యూ మంత్స్. మేబీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ టైంలో కొంత ఈ సెటరేట్ అయ్యే క్రమంలో అంటే ఒక 2 months పట్టవచ్చు, 4 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు. ఇవన్నీ సిస్టమ్స్ అన్ని ఒకసారి వచ్చిన తర్వాత యూ విల్ సీ ఎ బెటర్ సిస్టమ్ రేపు తర్వాత అనమాట. ఎవడైనా కానీ చెరువు దగ్గర ఎఫ్టీఎల్ అంటే అమ్మో వద్దు అని అంటారు, లేదా అధికారులు కనుక ఇష్టానురీతంగా చెరువు దగ్గర పర్మిషన్ ఇవ్వాలంటే వద్దు అనుకుంటారు. అంటే ఇవన్నీ కూడా రేపు మెల్లిగా ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో జరిగేటటువంటి దీనిగానే చూడాలి తప్ప కానీ మనము ఇప్పుడు జరిగే దాన్నే ఎప్పుడు ఉంటుందని అనుకోవడానికి మేము అలా అనుకోవట్లేదు సార్. యాక్చువల్ ఎందుకంటే మేము హైడ్రాని స్వాగతిస్తున్నాం. కాకపోతే సామాన్యులకి హైడ్రా అనే దాని మీద పూర్తి అవగాహన లేదు సార్. వాళ్ళకి ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఇల్లు కూల్చలేకపోయినా ఈ ప్రభుత్వం వచ్చినా కూల్చుతుందనే తప్ప భావితరాలకి మన పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది. ఇప్పుడు చిన్నపాటి వర్షం వస్తేనే ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి సార్. అంటే ఆ ప్లేస్లో గతంలో ఎప్పుడో ఒకసారి చెరువులు ఉన్నాయన్న విషయము వాళ్ళకి తెలియాలా. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఒక్కటే చూస్తున్నారు తప్ప అక్కడ చెరువు ఉందా లేకపోతే ఓపెన్ ప్లేస్ అన్న ఎవరికి తెలియట్లేదు. మేము అడుగుతున్నామంటే ఇప్పుడు సామాన్యులు ఉంటారు సార్, వాళ్ళు సపోజ్ చేసి ఇల్లు కట్టుకుంటారు. మిమ్మల్ని మేము తప్పు పట్టట్లేదు, ప్రభుత్వం తప్పు పట్టట్లేదు. వాళ్ళకి ఏంటంటే కొంచెం సమయం ఇవ్వాలా. వాళ్ళకి ఎక్కడన్నా మీరు మనం ఒక పెళ్లి చేసేటప్పుడు ఎన్ని ఎంక్వైరీస్ చేస్తాము అవునా కదా. చాలా మనం అబ్బాయి గురించి ఏంటనేది అమ్మాయి గురించి ఏంటనేది రకరకాలుగా మనం ఎంక్వైరీస్ చేస్తాం. ఒక ఇల్లు మనం కష్టపడి మనం వెచ్చించి సొమ్ముని మనం గనక పెట్టి చేస్తున్నప్పుడు ఎంక్వైరీస్ చేయాలా లేదా. సపోజ్ ఒక దగ్గరికి వెళ్ళి కొంటున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇక్కడ వర్షాకాలం అయితే కనుక నీళ్లు నిలుస్తాయి పూర్తిగా ఉంటాయంటే పర్వాలేదులే అని అనుకొని తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. తక్కువ ₹4 తక్కువ వస్తుంది కదా ఇది పర్వాలేదులే 4 రోజులే కదా ఈ ప్రాబ్లం అనుకునేవాడు కూడా ఉండొచ్చు. అంటే తెలియక అనేది అనడానికి లేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ మీకు, కొన్ని చోట్ల వాళ్ళు ఆల్రెడీ ఇన్ని ఫీలర్స్ ఉన్నా కానీ కూడా పర్వాలేదు అని ఓవర్లుక్ చేసేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే ₹4 తక్కువకు వస్తుంది కదా పర్వాలేదు అనుకుంటాడు. అవతల అమ్మేవాడు కూడా ఎట్లాంటి వాడు ఉంటాడు, ఇట్లాంటి ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయి అది అమ్ముడు పోయినప్పుడు ఇంకో ఏది ₹1,00,000 అమ్మేదాన్ని 70,000 80,000 అమ్ముతాడు. అమ్మినప్పుడు కొనేవాడు అరే కొంత ఆశతోటి అనమాట, ఏముందో ఈ 4 ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ అవ్వచ్చు. సిస్టమ్ ఇన్నాళ్ళు ఇలా నడిచింది కదా, నడిపించుకొని ఏదో మేనేజ్ చేసుకొని బయటకు వచ్చి ఏదో విధంగా చేద్దామని అనుకునేటటువంటి ఒక ఆశతోటి కూడా వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ జరిగినాయి. ఇక మీద ఇవన్నిటికీ స్వస్తి పలుకుతూనే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ఏదంటే ఒక మంచి ఉద్దేశంతో హైడ్రా అనేది తీసుకురావడంతో
ఈ కరెక్షన్స్ కొంత జరగడానికి ఈ ఫేజ్ అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ అనేది కొన్ని రోజుల పాటే. ఒక రియల్ ఎస్టేట్ కొంత ఇది తగ్గినా లేకపోతే పబ్లిక్కి కొంత కన్ఫ్యూజన్ ఉన్నా ఇవన్నీ అనేది కొన్ని నెలల పాటే. తర్వాత థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి మచ్ బ్రైట్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది నిజమైన క్వాలిటీ అంటే మనకు రోడ్లు లేకపోతే ఏది మంచి బిల్డింగ్లు ఇవన్నీ అనేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ నేను కాదన్ను. దానికన్నా ముందు మనం అన్నీ చేసుకుంటూ విల్లాలు మనం చూసాం ఎక్కడో ఏది మోకిలా దగ్గర వాళ్ళు 5 కోట్లు 10 కోట్లు పెట్టుకొని వాళ్ళంతా నీళ్ళల్లో ఉన్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అదంతా మరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కింద వస్తుందా? కాదు కదా. సో అన్నిటినీ మనం చేయాలి, అన్నిటినీ మనం అడ్రస్ చేస్తే నిజంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మన సొసైటీకి అన్నమాట. రంగనాథ్ గారు అదే సమయంలో కత్వ చెరువు దగ్గర తొలుత ఇరిగేషన్ శాఖ అధికారులు వచ్చినప్పుడు 8 చెరువులే బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పారన్నారు. తర్వాత 8కి ఇంకో 20 యాడ్ చేశారన్నారు. ఇప్పుడు 13 కూల్ చేశారు అని వాళ్ళు చెప్తున్నారు. సో అధికారుల దగ్గర ఈ కన్ఫ్యూజన్ ఎందుకు ఉందంటారు? దానికి అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఏ విల్లాకి కూడా పర్మిషన్ లేదు. అన్నీ కూడా నిన్న నాకు ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆయన హూ హెస్ హ్యాండిల్ దిస్ సబ్జెక్ట్ చెప్తున్నారు. ఇదంతా నేను ఉన్నప్పుడు కూడా టేకప్ చేశాం సార్, దీనికి ఎవరికి పర్మిషన్ లేదు విల్లాస్ అన్నిటికి కూడా, ఇది చాలా నలిగిందని చెప్పి. సో మేము యాక్చువల్గా 13-14 లిమిట్ చేసాము. బట్ ఎందుకంటే సిన్స్ బికాస్ FTLలో దీంట్లోకి వస్తుంది. బట్ పర్మిషన్స్ లేని అనేది దానికి అన్నిటి మీద మేము వెళ్ళాల్సిన అనేది కాదు. మేము ఓన్లీ FTLలోకి వచ్చిన వాటి వరకు అండర్ కన్స్ట్రక్షన్ దాంట్లో కొంతమంది మాట్లాడారు, వచ్చి ఏది సామాను బయటికి తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత మేము మా అధికారులకు హెచ్చరించామన్నమాట, లేదు ఫ్యామిలీ ఆల్రెడీ దిగుంటే కనుక లేదు. రేపు అతన్ని తీయాలంటే కనుక డిఫరెంట్ పద్ధతులు ఉంటాయి. రేపు అది ఏది చేసేది అతనికి ఏది బాగా టైం ఇచ్చి అతని ఫ్యామిలీ వేరే చూసుకోవడానికి ఇదంతా కూడా జరిగే పద్ధతి చాలా ఉంటుంది. బట్ ఏదైతే అన్ఆక్యుపైడ్ ఉన్నటువంటి ప్రెమిసెస్ ఉన్నాయో అయ్యే డిమాలిష్ చేసాం తప్ప కానీ. సేమ్ ఎగ్జాంపుల్ బొమ్మరుకు ద్వారా మేము చేసాం ఏది శాస్త్రీపురం లేఅవుట్లో ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ శాస్త్రీపురం రాజేంద్ర NPA దగ్గర నేషనల్ పోలీస్ అకాడమీ కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్స్ను కొలగొట్టాం. పక్కనే ఆక్యుపై చేసిన బిల్డింగ్ పక్కనే ఉంది, దాన్ని టచ్ కూడా చేయలేదు. రంగనాథ్ గారు చేయలేదంటే కూడా ఇదే అనమాట కారణం. ఓకే, వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఫస్ట్ ఉన్నారు. తప్పకుండా అండి ప్రభుత్వం కానీ హైడ్రా ఎవరండి ఇదంతా మేమంతా మనుషులమే కదా. అండ్ మనుషులము వీ హ్యావ్ ఎ హ్యూమన్ యాంగిల్ అందరిలో ఉంటుంది. పేదవాళ్ళని రోడ్డు మీద వేయాలనో లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి చేస్తే దాని ద్వారా మాకేమి దట్ ఈస్ ఎ వెరీ సాడ్ సిచ్యువేషన్ ఎవరికైనా కానీ కూడా. బట్ ఎవరన్నా ముందు పెట్టి ఎవరిని కూడా బయటకు తీసుకొచ్చి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చేయలేదు. బట్ వెనకాల డ్రామాలు చేసేటటువంటి ఈ కార్యక్రమాలు జరిగేదాన్ని ఖచ్చితంగా చేస్తాం. ఇందాక చెప్పాను మీకు ఎగ్జాంపుల్స్ లైక్ చింతల చెరువు అండ్ సున్నం చెరువు ఇట్లా అలాంటిది చేసే దగ్గర అది చేసామనుకోండి వీఆర్ ఫాలోయింగ్ ఇంటూ ఎ ట్రాప్. నువ్వు అతను చూపించిన దాని ట్రాప్లోకి వెళ్ళిపోయి రేపు అరే వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళు టచ్ చేయొద్దంటే కనుక నెక్స్ట్ ఇంకో 100 మంది తయారవుతారు. ఆ ట్రాప్లోకి వెళ్ళకూడదంటే ఆపాలంటే కనుక ఖచ్చితంగా వీ హ్యావ్ టు బీ హార్ష్ అక్కడ అటువంటి. సో రావచ్చు మీడియాలో ఏంటి అక్కడ ఆ టైంలో అతను ఏది మొత్తం కిరోసిన్ పోసుకొని నేను ఇది చేస్తాను అది చేస్తాను అనుకున్నాడు. ఓకే, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మాకు తెలుసు కదా. అయితే దానికి ఆల్రెడీ దానికి చాలా ఎక్కువ హోంవర్క్ చేసి మీరు నేను చెప్పాను గూగుల్ ఎర్త్కి వెళ్ళి మీరు ఒకసారి చూస్తే కనుక అక్కడ 10 ట్యాంకులు కనపడతాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా పాత డేట్తో కూడా 1 ఇయర్ డేట్తో చూస్తే కూడా కనపడతాయి అన్నమాట. ఎందుకు అన్నీ ఉన్నాయి, అతను ఎందుకు అంత వ్యాపారం చేస్తున్నాడు, అన్నీ అతనికి ఎవరికి ఆథరైజ్ చేశాడు, అది ఫిల్ చేసుకుంటూ చెరువు ఉండాల్సిన చెరువు ఎందుకు తగ్గిపోతుంది అన్నీ చూడాలి కదా. రంగనాథ్ గారు ఎవరైతే ఉంటున్నారో డ్వెల్లింగ్ హౌజుల్ని కోలుకొట్టట్లేదు అంటున్నారు, కానీ కొన్ని అపార్ట్మెంట్లు లేదంటే కొన్ని విల్లాలు వాళ్ళు డౌన్ పేమెంట్ చేసి లేదంటే లోన్కి వెళ్ళి ఉంటారు, త్వరలో ఆ ఇంట్లోకి నేను గృహప్రవేశం చేస్తున్నాను అనుకుని అలాంటి సమయంలో వాటిని కూల్చేయడం ద్వారా వాళ్ళ భవిష్యత్ కళలన్నీ వెళ్ళిపోతుంటుండే. సో అలాంటి సమయంలో పర్మిషన్ ఇచ్చిన అధికారులకు కానీ లేదా బిల్డర్కి వేరే చోట ఎక్కడైనా ఆస్తులు ఉంటే వాటిని అటాచ్ చేసి వీళ్ళకి ఇప్పించడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా? అది ఇది కూడా మేము త్వరలో బ్యాంకర్స్తో కూడా మీటింగ్ పెడుతున్నామండి. నిన్న క్రెడై వాళ్ళు కూడా దే హ్యావ్ ఫ్లోటెడ్ దిస్ సజెషన్ బ్యాంకర్స్తో. ఇప్పుడు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ డిండిగల్లో కూడా అదే చూడండి, ఆ పర్మిషన్స్ అన్నీ అనాథరైజ్ పర్మిషన్స్ ఎవరు పంచాయత్ సెక్రటరీ ఇచ్చిన దానికి, బట్ స్టిల్ బ్యాంకర్స్ హ్యావ్ గివెన్ పర్మిషన్. మేము అడుగుతాం, రేపు క్వశ్చన్ చేస్తాం, మీరు ఎందుకు ఇస్తున్నారు అసలు అది పర్మిషన్? అతను మీరు లీగల్ వెట్టింగ్ ఏం జరిగింది అక్కడ, అతను ఆథరైజ్డ్ అసలు ఇవ్వాల్సిందని నువ్వు ఎలా లోన్ ఇవ్వగలిగావు? ఇచ్చి మీరు పబ్లిక్ని మీరు చేశారు. సో అంటే ఆ డ్యూ డెలిజెన్స్ అనేది చేయాలి. చేయకపోతే కనుక రేపు వాళ్ళందరూ అన్ని పార్టీస్ ఎఫెక్ట్ అవుతారు. బ్యాంక్ ఫండ్స్ ఉంటుంది, అతను ఏదైతే లోన్ కట్టాల్సిన వాడు లోన్ కడతాడు. అధికారులు కొట్లాడుతూనే ఉన్నారు. దాంట్లో యాక్చువల్గా డిండిగల్ ఈజ్ మల్లంపేట చెరువు దగ్గర జరిగినటువంటి ఇట్స్ వెరీ క్లాసిక్ కేస్. ఇన్ని కేసులు పెడుతూ వచ్చారు. మీరు ఇప్పుడు జస్ట్ మీరు యూట్యూబ్లో కూడా చెక్ చేస్తే కూడా దొరుకుతాయి అన్నమాట, మీకు అన్ని ఆ లింక్లన్నీ వస్తాయి. ఆ పాత అన్నీ కూడా చెక్ చేస్తే కేసులు పెట్టింది ఆ పంచాయత్ సెక్రటరీ మీద పెట్టింది, లేకపోతే ఆ బిల్డర్ మీద పెట్టింది, 2 విల్లాలు కూల్చడానికి వెళ్ళి కూల్చారు, అన్నీ జరిగినాయి. అయినా కానీ కూడా ఇట్లాంటి అన్నింటిలో కూడా మీరు చేయాల్సిన కొన్ని ఒకరి విల్లా తక్కువకు వస్తుందనో లేదా మీరు సరైన ఎంక్వైరీ చేయకుండా మీరు సరైన ప్రాపర్ ఇది చేయకుండా పోతే ఒక పెళ్లి చేసుకుంటామండి, సరైన ఎంక్వైరీ చేసుకోకుండా రేపు అక్కడ వెళ్ళిన తర్వాత అర్థమైతే ఆ పిల్లవాడో లేకపోతే ఎవరో అబ్బాయి ఏదో అతనికి అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయని. ప్రాబ్లం ఎవరిది అంటారు?
నీ ఎంక్వైరీ సరిగ్గా చేయలేదు, అంతేగాని ఎవరినో వాళ్ళని బ్లేమ్ చేస్తే ఎలా? సో సేమ్ థింగ్, యూ హ్యావ్ టు మేక్ ద డ్యూ డెలిజెన్స్ అని అంటున్నాం అనమాట. రైట్. ఈటీఎల్ రాజేందర్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. దమ్ముంటే హైదరాబాద్లో ఎన్ని చెరువులు ప్రభుత్వమే మొత్తం పూర్తి చేసి, బతుకమ్మ కుంట ఎవరు పూర్తి చేసిండ్రు? ప్రభుత్వం పూర్తి చేసింది. ఇలా కరీంనగర్లో ఒక 4 చెరువులు ఉండే, ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రభుత్వం పూర్తి చేసిన చెరువులన్నీ ఇవాళ ప్రభుత్వమే ఈ FTL జాగాలలో పర్మిషన్ ఇచ్చి నేను శ్వేతపత్రం విడుదల చేయాలి, దానికి ఒక పద్ధతి పెట్టాలి తప్ప రాత్రి పోయి దొంగల్లాగా మిషన్లు పెట్టి కూలగొట్టే, సామాన్యులు కూలగొట్టే పద్ధతి మంచిగా. కూలగొట్టు, నువ్వు పెద్దలే కూలగొడుతున్నావు, సంతోషం. ఇంకా పెద్దలు అనేక మంది ఉన్నారు, కూలగొట్టు సంతోషం. కానీ సామాన్యులు మాత్రం ఇట్లాంటి ఇబ్బంది పెడితే మంచిది కాదు. ఇవాళ దీని మీద భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది. ఇవాళ ప్రతి దానికి ఓ సిస్టమ్ ఉంటుంది, ఓ చట్టం ఉంటుంది. చట్టాన్ని పక్కకు పెట్టి, సిస్టాన్ని పక్కకు పెట్టి, తాత జాగీర్ లాగా ఇవాళ హీరో అన్నట్టుగా, ఈ పార్టీ ఇప్పుడే పుట్టినట్టుగా, ధర్మం కోసమే ఉన్నట్టుగా, అక్రమాలన్నీ కూడా ఆపుతున్నట్టుగా ఇవాళ పోజు పెట్టే పద్ధతి మాత్రం మంచిగా లేదని చెప్పి. రైట్ అండి. సో వారు అడిగింది రాత్రిపూట మేమేం చేయట్లేదు, అన్ని పగలపూటే చేస్తున్నాము. సో ఫస్ట్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అన్ని సఫిషియెంట్ ఇండికేషన్స్, సఫిషియెంట్ ఫీలర్స్ ఉండి సడన్గా వెళ్ళి ఆల్ ఆఫ్ ఏ సడన్ వెళ్ళి ఏమీ లేదని కాదు. ఏదైతే బిల్డింగ్ సున్నం చెరువులో మేము డిమాలిష్ చేశామో ఫర్ ఇన్స్టెన్స్, దానికి గతంలో హైకోర్టులో నడిచింది, రివొకేషన్ కూడా చేశారు. ఏది పర్మిషన్స్ కూడా రివోక్ చేసి వాళ్ళు అడుగుతున్నారు ఏది ఇన్స్పెక్షన్ ఏది దాన్ని మళ్ళీ చేయమని. బట్ ఎక్కడ కోర్టు నుంచి ఎటువంటి డైరెక్షన్స్ లేవు. అంటే ఈ ప్రాసెస్ అంతా గతంలో జరిగింది. మేము చేస్తుంది జస్ట్ గ్రౌండ్లో అన్నీ చేసింది. బొమ్రుక్ దావలా స్పీకింగ్ ఆర్డర్ రాసి మొత్తం ఉంది, పేపర్ రెడీగా ఉంది. రామ్నగర్ ఇది రామ్నగర్లో నాలాలో బిల్డింగ్ కొలగొట్టాం, దాంట్లో కూడా స్పీకింగ్ ఆర్డర్ రాసి క్లియర్గా ఉంది. అంటే అన్నీ ఉన్నదాన్ని ఫైనల్గా ఏంటంటే ఎవడో పిల్లికి గంట కట్టేవాడు కావాలి కదా, somebody has to bell the cat. సో ఇప్పుడు దట్ ఈస్ బీయింగ్ డన్ బై హైడ్రా విత్ ద సపోర్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఆల్రెడీ జరిగిన ప్రాసెస్ని కింద అమలు చేస్తున్నాం, అంతేగాని కొత్తగా తీసుకునేదో సడన్గా వెళ్ళి ఏదంటే అది తీసుకొని చేయడం కాదు. ఆల్రెడీ జరిగిన వాటిని అన్నింటినీ లిస్ట్ అవుట్ చేస్తున్నాం, చేస్తూ దీని ఒక ఫ్యూచరిస్టిక్గా కూడా కష్టమో నష్టం ఇప్పుడు కాకపోతే ఇంకా భవిష్యత్తులో ఇప్పుడు చేయడానికి అవకాశం ఉండదు. ఎగ్జాక్ట్లీ. మీరు ఇందాక మీకు చెప్తున్నాను, దాదాపు మనకి నేను మొన్న చూస్తున్నాను, ఒక దగ్గరికి వెళ్తే కుంట మొత్తం మాయమైపోయింది. కుంట అనేది అది 7 ఎకరాల చిల్లర ఉందన్నమాట. అది మాదాపూర్ ఏరియాలో విలేజ్ మ్యాప్లో ఉంది, 1956 విలేజ్ మ్యాప్లో. ఇరిగేషన్ మ్యాప్లో మిస్సింగ్ అనమాట. 7.5 ఎకరాలు మాదాపూర్లో. అంటే ఎంత కాస్ట్లీ ఉంటుంది చూడండి. అక్కడ ఒక బిల్డర్ వచ్చేసి దాన్ని మొత్తం పూర్తి చేసి దాంట్లోకి వచ్చేసి నాలో ఎక్కడి నుంచి వస్తుంది ఆ నాలా, ఆ తమ్మిడి కుంట ఉంది కదా, ఇది మన ఎన్కన్వెన్షన్ వెనకాల ఉన్నటువంటి ఆ చెరువు నుంచి దీంట్లోకి వచ్చే నాలాని డైవర్ట్ చేసి తీసుకెళ్ళి దాన్ని మొత్తం డైవర్ట్ చేసింది చెరువులో. ఇప్పుడు నాలాలు కూడా ఇష్టమైన డైవర్ట్ చేస్తున్నారు. నాలాకి ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఉంటుందండి. నాలాలు అనేది తిరుగుతాయి, ఇట్స్ కాల్డ్ మియాండ్రింగ్ క్యారెక్టరిస్టిక్ అనమాట. ఆ మియాండ్రింగ్ అనే దాన్ని తీసుకుంటే స్ట్రెయిన్ క్లీనియర్గా ఇస్తే కనుక దాని వాటర్ ఫ్లోకి డిఫరెంట్. అండ్ రైట్ యాంగిల్స్లో తిప్పుతుంటారు, వచ్చే వాటర్ ఇట్లా సడన్గా ఇట్లా తిరుగుతుంది, మళ్ళీ ఇట్లా తిప్పుతారు. ఇటు తిప్పితే కనుక అట్లా మనం ట్రాఫిక్ మీద రోడ్లు తిప్పినట్టు తిరగదు కదా. దానికి ఒక క్యారెక్టరిస్టిక్ ఉంది. దాంట్లో హైడ్రాలిక్స్ అంటే వాటర్కి ఒక దాంట్లో ఫిజిక్స్ ఒకటి ఉంటుంది ఆ ఫ్లోకి. అవన్నింటినీ మనం గమనించి ఇష్టమైనట్టు కాకుండా దాన్ని కూడా ఒక పద్ధతి క్రమం ఉంటుంది నాలా అనే దానికి. సో అంటే నాలాని డైవర్ట్ చేసేయటం, చెరువులు మూసేసి ఆ చెరువులు కప్పిపెట్టేసి మొత్తం అంటే గ్రావెల్ తోటి మొత్తం దాన్ని ఫిల్ చేసేసి చెరువే లేదని అంటే కనుక వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. నేను గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి చూసాం, లాస్ట్ 10-15 ఏళ్ళ నుంచి చూస్తే కనుక వాటర్ ఎప్పుడు అక్కడ స్టాగ్నేట్ అవుతుందన్నమాట. అది చూస్తే పెద్ద వాటర్ బాడీ ఉంది. ఇప్పుడు వీఆర్ డిగింగ్ మోర్ ఇంటూ దట్. పాత మ్యాప్లు తీస్తున్నాం, ఇరిగేషన్ మ్యాప్లో లేదంటే కనుక మనం చాలా మ్యాప్స్లో అన్నిటిపైన 80% ఉపేక్షించమని అంటున్నారు. మనకి చాలా డేటా వస్తుంది. నెంబర్ 1 విలేజ్ మ్యాప్ ఒక సోర్సు, కెడస్ట్రల్ మ్యాప్ ఒక సోర్సు, నెక్స్ట్ మనకి ఇరిగేషన్ మ్యాప్ ఒక సోర్సు, నెక్స్ట్ దీంతో పాటు టోపో షీట్, మన టోపో షీట్స్ ఉంటాయి. సర్వే ఆఫ్ ఇండియా చేసినటువంటి 1970లో చేసిన టోపో షీట్స్ ఉంటాయి, ఆ టోపో షీట్ ఒక సోర్సు. నెక్స్ట్ ఇది కాకుండా గూగుల్ ఎర్త్ ఒక సోర్సు, ఎన్ఆర్ఎస్సి చేసినటువంటి వాళ్ళు ఏరియల్ సర్వే చేసినటువంటి వాళ్ళు ఎలివేషన్స్ని డిసైడ్ చేసినటువంటిది ఒక సోర్సు, ఎన్ఆర్ఎస్సి సర్వే శాటిలైట్ ఇమేజెస్ ఒక సోర్సు. వీ టేక్ మల్టిపుల్ సోర్సెస్. ఏదో పైన ఏదో చేసి ఇది కూల్చేస్తారు, ఏదో హీరోయిక్గా చేసేది ఏముండదు. చాలా బాధ్యతతో ఒక బాధ్యత ఇచ్చినప్పుడు 1-2 సార్లు రేపు ఎక్కడ కూడా చిన్న రిమార్క్ రాకూడదు అనేటటువంటి చేసే పద్ధతిలో హైడ్రా అనేది పనిచేస్తుంది. అంతేగాని జస్ట్ ఏదో పైన ఏదో చేయడానికి అనేది కాదు. ఒక కార్యాచరణ అనేది ఇచ్చారు మాకు ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి గారి నుంచి. ఆ కార్యాచరణకు అనుగుణంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం మేము వర్క్ చేస్తాం. వంశీకృష్ణ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. Sir, my question is regarding asset protection. Asset protection is one of your wing, where it has been said you are going to protect government land parcels. సో మీరు నిన్న ఒక కేసులో చెప్పడం జరిగింది, ఆల్రెడీ లేఅవుట్స్లో
పార్క్స్ కింద డివైడ్ చేసినవి ఇప్పుడు వేరే పర్పస్కి యూజ్ చేస్తుంటే యూ ఆర్ గోయింగ్ టు టేక్ దట్. సో మై క్వశ్చన్ ఈజ్ దట్ ఓన్లీ ద ల్యాండ్ విచ్ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్, ఆర్ మీరు వేరియస్ పర్పసెస్కి అలొకేట్ చేసి ఆ పర్పస్ సాల్వ్ అవ్వనప్పుడు ఎందుకు పర్పస్ సాల్వ్ అవ్వలేదు అని ఎంక్వైరీ చేసి దాన్ని మళ్ళీ వెనక్కి గవర్నమెంట్కి తీసుకునే ఒక ఉద్దేశం ఉందా? ఉంటే అది మీరు తీసుకురాబోయే యాక్ట్లో దాన్ని పొందుపరచబడుతుందా? జస్ట్ టు యాడ్ ఇట్, example is there is a loophole with respect to lands allocated to trust. They are not utilizing them for the purpose of trust. కొన్ని సంవత్సరాల తర్వాత ఆథర్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయిన తర్వాత పర్పస్ ఆఫ్ ద ట్రస్ట్ డిజాల్వ్ అయిపోతుంది. ట్రస్టీస్ ఆర్ సెల్లింగ్ దెమ్ యాజ్ ఇఫ్. మనం చూసిన అయ్యప్ప సొసైటీ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ దేర్ ఆర్ మోర్ ట్రస్ట్స్ ఆర్ ఇన్ దట్ మేనర్. మీరు ఇప్పుడు ఆ యాక్ట్లో అంటే ఎండోమెంట్ హ్యాస్ టు టేక్ కేర్, బట్ this loophole is there in that act. Which are you trying to resolve this issue in your act is what my question is. ఆల్ అండ్ సన్రీ అన్ని ల్యాండ్ ఇష్యూస్ అన్నిటికీ కూడా హైడ్రా విల్ నాట్ లుక్ ఇన్ టు దట్. దానికి చాలా స్పష్టంగా ఉన్నాయి. మాకు ఇచ్చిన మ్యాండేట్ స్కోప్ ఇస్ చాలా క్లియర్. గవర్నమెంట్ అసెట్స్ అంటే ప్రభుత్వ అసెట్స్ ఏముంటాయి? చెరువులు అంటే పబ్లిక్ అసెట్స్, చెరువులు, నాలాస్ అంటే వాటర్ బాడీస్, నాలాస్, పార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏది గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. నెక్స్ట్ పబ్లిక్ స్పేసెస్ అంటే లైక్ ఏమన్నా ఓపెన్ స్పేసెస్ ఇన్ లేఅవుట్స్ అనమాట, అవి ఉంటాయి. లైక్ సపోజ్ ఒక లేఅవుట్ ఉంటుంది, లేఅవుట్ కోసం జిమ్ కోసమో లేకపోతే ఒక ఆఫీస్ కోసం ఒకటి కేటాయిస్తారు. దాన్ని ఎవడో అసోసియేషన్ వాళ్ళు అమ్మేసుకుంటుంటారు. దాన్ని కాపాడటం కూడా మా బాధ్యత అనమాట. సో అంటే ఒక రోడ్డు ఉంటుంది, లేఅవుట్లో ఒక రోడ్డు ఉంటే దాన్ని ఆక్రమించుకొని ఎవడో కలుపుకొని కడతాడు. వీల్ హ్యావ్ టు డిమాలిష్ దట్. ఎందుకంటే అది లేఅవుట్లో రోడ్డు అని చూపించిన తర్వాత దాన్ని చేసి. సో అంటే చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ ట్రస్ట్ భూములు ప్రతి దాంట్లోకి వెళ్ళేది అనేది కాదనమాట. అన్నింటిలో అది మా స్కోప్ ఆఫ్ వర్క్ ఎంత ఉందో ఆ స్కోప్ ఆఫ్ వర్కే మేము చేస్తాం తప్ప దానికి వేరే ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు చూస్తారనమాట. రంగనాథ్ గారు, బిల్డర్లు బఫర్ జోన్లోనో లేదంటే ఎఫ్టీఎల్నో ఎంకరేజ్ చేసి అధికారులతో కుమ్మక్కైపోయి పర్మిషన్ తెచ్చుకొని కట్టినప్పుడు మధ్యతరగతి వాళ్ళు పేద పిల్లలు కొంటున్నారు. మీరు డిమాలిష్ చేసినప్పుడు నష్టపోతుంది మధ్యతరగతి పేదవాళ్ళు. దీంట్లో అధికారం మీద యాక్షన్ తీసుకుంటున్నారు, కానీ బిల్డర్ రెస్పాన్సిబిలిటీ అంటే బిల్డర్ దగ్గర నుంచి కాంపెన్సేషన్ ఇప్పించడానికి ఏమైనా క్లాజ్ ఉందా? నేనే ఇప్పుడు నిన్న ఇది డిండిగల్ మల్లంపేటకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు. వచ్చినప్పుడు కూడా ఈ ప్రిసైస్లీ డిస్కస్ ద సేమ్ థింగ్ అండి. బిల్డర్ మీద కేసు పెడుతున్నాం, క్రిమినల్ కేసు ఉంటుంది, క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఉంటుంది. పబ్లిక్ ఏమో నష్టపోతున్నారు, వాళ్ళు బిల్డింగ్ పోతుంది. అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రాసిక్యూట్ చేస్తున్నాం. బిల్డర్కి సివిల్ రెమెడీస్ ఉంటాయి, అంటే వాళ్ళు దే హ్యావ్ టు అప్లై గో టు సివిల్ దీనికి వెళ్ళేసి వాళ్ళు ఇట్లాంటి దానికి ఉంటే కనుక సివిల్ సూట్ ఫైల్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఏమైనా నష్టం అయితే కనుక వాళ్ళు ఇదిగో మమ్మల్ని ఇట్లా తప్పుగా చేశాడు అనేది క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఒకటి, సివిల్ రెమెడీ ఒకటి ఉంటుంది. సివిల్ రెమెడీ వాళ్ళకి ఎప్పుడైనా తీసుకోవచ్చు, కోర్టుకు వెళ్ళి వాళ్ళు తీసుకోవటం చేయొచ్చు అనమాట. తర్వాత అధికారులు డబ్బులు తీసుకొని ఒత్తిడిలోకి లొంగి పర్మిషన్లు ఇస్తున్నప్పుడు వీళ్ళ వెనకాల చాలా చోట్ల 90% అబోవ్ కేసుల్లో పొలిటీషియన్స్ ఉంటున్నారు. ఏంటి కేవలం అధికారులనే బలిపశువు చేస్తారా? అంతకు మించి ముందుకెళ్ళి అసలు సూత్రధారులు ఎవరు మీరు పట్టుకునే అవకాశం కానీ యాక్షన్ తీసుకునే ప్లాన్ ఏమైనా ఉందా? నేను ఇందాక రైజ్ అయింది ఇష్యూ కూడా. అధికారులు వాళ్ళు ఎవరైతే సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళ మీద ఆల్రెడీ క్రిమినల్ కేసెస్ రిజిస్టర్ అయినాయి. అక్కడ లోకల్ ఏజెన్సీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు దర్యాప్తు చేసే క్రమంలో వాళ్ళకి సాక్ష్యాలు ఆధారాలు దొరికితే ఖచ్చితంగా లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఒకవేళ రాజకీయ నాయకులు ఉన్నా లేదా ఇంకెవరు ఉన్నా కానీ కూడా వాళ్ళందరూ కూడా రేపు బయటకు వస్తారు. సో అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు తీయాల్సిన ఇది ఉంటుంది వాళ్ళకి. సో డెఫినెట్గా ఐ థింక్ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవరు చెప్తే చేశారనేది కూడా రేపు రావచ్చు, కూడా ఉండొచ్చు అది. రైట్. రవిప్రకాష్ మనం క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఐఎమ్ అన్ అడ్వకేట్. సార్, యాక్ట్ 2005, యాక్ట్ 53 ఆఫ్ 2005 ఈజ్ అ బేసిక్ అండ్ ఫౌండేషన్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అందులో యాక్ట్ 2015 has come into force in 2006, and 2007 section 14 was included. Means state level authority as well as district level authorities were formed. So it has taken a gradually 1.5 year time for formation of different levels, central level, state level as well as district level. మీకు ఆ డెమాలిషన్ చేసే నోటీస్ ఇచ్చే పవర్ లేనప్పుడు డెమాలిష్ చేసే పవర్ ఎలా వస్తుంది? రైట్ అండి. నెంబర్ 1 డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది డిజాస్టర్ రెస్పాన్స్ అనేది మనం ఇక్కడ హైడ్రాలో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటే 2 కాంపోనెంట్స్, అసెట్ ప్రొటెక్షన్, డిజాస్టర్ రెస్పాన్స్. డిజాస్టర్ రెస్పాన్స్ పర్సే
డిజాస్టర్ అనేది దానికి దిస్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు అసెట్స్ ఇనెబిలిటీ టు ప్రొటెక్ట్ ద అసెట్స్, చెరువులు అవన్నీ లేకపోతే నాలాలు అన్నిటి దానివల్ల వచ్చినటువంటి ఆ కాన్సిక్వెన్సెస్, దాని రామిఫికేషన్స్ ఈ విధంగా మనకు కనబడుతున్నాయి. ఓకే, నెంబర్ 1. అంటే దీంట్లో మీరు చూస్తే కనుక చెరువులు కనుక ఇప్పుడు మనం చూస్తాం, వర్షం పడితే కనుక నేను ట్రాఫిక్లో సుదీర్ఘకాలం పనిచేశాను, 5 సంవత్సరాలు దాదాపుగా పనిచేశాను. వర్షం పడంగానే పాపం ట్రాఫిక్ సిబ్బంది వస్తారు, జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు, లేకపోతే డిఆర్ఎఫ్ సిబ్బంది వస్తారు, అందరూ మొత్తం దే బ్రింగ్ ఆల్ దేర్ ఇంప్లిమెంట్స్, పాలలు పలువులు అన్నీ తీసుకొని వస్తారు. వచ్చేసి అక్కడ ఏది వాటర్ అది లాగింగ్ అయిన చోట వాళ్ళు ట్రై చేస్తుంటారు. వాళ్ళు కనపడకపోతే వెళ్ళేవాడు మన ఎవడో వాహనదారుడు ఎవడో తిడతాడు, పోలీసు వాళ్ళు పని చేయట్లేదో లేదా వీళ్ళంతా ఏదో కూర్చున్నారు అని చెప్పి మనం రూటీన్గా కామెంట్ చేస్తాం. అక్కడ పని చేసిన ముందు వాటర్ వెళ్ళదు అక్కడ, ఎందుకంటే ఆ వాటర్ వెళ్ళాలంటే కనుక అక్కడ నాలాలో వాటర్ లెవెల్ రిసీడ్ అవ్వాలి, కిందకు ఉండాలి. వాటర్ అక్కడ దానికన్నా ఎత్తుందనుకోండి, మలక్పేట ఆర్యూబీ రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది, ఆ పక్కన నాలాలో వాటర్ ఎక్కువ వెళ్తుంది అనుకోండి, ఆ పక్కనున్న ఇది ఆర్యూబీ దగ్గర వచ్చిన వాటర్ స్టాగ్నేట్ అయింది, వెళ్ళదనమాట, గంటసేపు పడుతుంది వెళ్ళడానికి. ఎంత తీసినా మళ్ళీ అక్కడికి ఇంకా అసలు ఆ నాలా నుంచి వాటర్ వెనక్కి కొడుతుంటుంది అనమాట, వెనక్కి కొడుతూ వస్తుంటుంది. అంటే ట్రాఫిక్ సిబ్బంది కానీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కానీ ఎవరు కూడా చేయగలిగేది పెద్ద ఏమి ఉండదు. జస్ట్ ఆ క్యాచ్ పిట్స్ కొంచెం క్లీన్ చేసి కొంత ఏదో నీట్గా పోయేటట్టు చేయటం. బట్ యాక్చువల్ ప్రాబ్లం ఈజ్ ఎల్స్వేర్. అంటే మీరు చెరువులన్నీ ఆక్రమించి ఉంటే కనుక చెరువులోకి వెళ్ళాల్సిన వాటర్ వెళ్ళే పరిస్థితి లేదు, నాలాల్లో ఫ్లో అవ్వాల్సిన వాటర్ ఫ్లో అవ్వట్లేదు. సో అందుకోసం ఇక్కడ వాటర్ అంతా స్టాగ్నేట్ అవుతుంది. దాంతో మనకు 141 వాటర్ లాగింగ్ పాయింట్స్, లేకపోతే 342 ఎంత ఉన్నాయి ఇది ఇనండేట్ అయ్యేటటువంటి ఏరియాస్. మొత్తం వర్షం పడితే చిన్నపాటి వర్షానికి మొత్తం అస్తవ్యస్తం అయిపోవటం, మొత్తం అంతా ట్రాఫిక్ జాములు ఇనండేట్ అయ్యి మొత్తం ఏది ఫ్రిడ్జ్లు పాపం టీవీలు పేదవాళ్ళంతా కూర్చున్న వాళ్ళ ఇల్లు అంతా మొత్తం నీళ్ళు వస్తుంది. వాళ్ళకి మన వెళ్ళి చూశాను, కొన్ని బస్తీల్లో కూడా వెళ్ళి చూస్తుంటే కనుక చాలా బాధ అనిపిస్తుంది అనమాట. వాళ్ళు అసలు కింద గ్రౌండ్ ఫ్లోర్ వదిలేసి వెళ్ళిపోతున్నారు, పైకి వెళ్తున్నారు, పైన అంటే చిన్నపాటి వర్షానికే పైకి వెళ్ళి కూర్చుంటున్నారు అన్నమాట. అంటే అస్తవ్యస్తం అవడానికి ఇవన్నిటి కూడా మనం ఈ రెండింటిని లింకప్ చేయాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆర్ రెస్పాన్స్ ఇస్ లింక్ టు అసెట్ ప్రొటెక్షన్. సో అందుకోసం రూట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ అక్కడ ఊరినే అది డిజాస్టర్ మేనేజ్మెంట్ మనం దాన్ని తీసుకొచ్చి చేసేది కాదు. ప్రాబ్లమ్ లైస్ ఎల్స్వేర్. యూ హ్యావ్ టు ఫస్ట్ అడ్రస్ దిస్ ఇష్యూ, దెన్ దిస్ విల్ గెట్ రిజాల్వ్డ్. ఇది ఎట్లా చేస్తాం, మన వాళ్ళు వర్షం పడితే కనుక మా వాళ్ళు వస్తారు రోడ్డు మీద వచ్చి కాస్త చేయటం అది చేస్తుంటాం, అది జరుగుతుంది. బట్ లాంగ్ టర్మ్లో మీరు అడ్రస్ చేయాలంటే కనుక దిస్ ఈజ్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్. సరే, మీరు ఇంకా ఏది దాంట్లో కౌన్సిల్లో ఇదంతా అంటున్నారు, ఆ లీగాలిటీస్ అవన్నీ కూడా దాంట్లో చీఫ్ మినిస్టర్ గారే వారే ఇప్పుడు ఈ హైడ్రా జనరల్ కౌన్సిల్కి కౌన్సిల్కి వారే చైర్మన్గా ఉన్నారు, ఇతర మెంబర్స్ మినిస్టర్స్. మిమ్మల్ని క్వశ్చన్ అడగడానికి పాయల్ శంకర్ పీసీఆర్. 2022లో 25 చెరువులు హెచ్ఎండిఏలు వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ చేసేటటువంటి కంపెనీలను సిఎస్ఆర్కు నిధుల ద్వారా అభివృద్ధి చేయండి అని గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం బడాబాబులకు 25 చెరువులు అప్పగించింది. ఈ విషయం మీద నేను కూడా మొన్న మీతో వచ్చి మీ ఆఫీస్లో మాట్లాడినప్పుడు దాదాపు ఒక 45-50 నిమిషాలు సుదీర్ఘంగా మీరు కొన్ని విషయాలకు సమాధానాలు ఇచ్చారు. మీరు తదుపరిగా ఆ 25 చెరువులలో నిర్మాణాలు చేసినటువంటి కంపెనీలను ఆ నిర్మాణాలను కూల్చేస్తారా? మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక అనుమానం ఉన్నది, పెద్దోళ్ళకు ఒక న్యాయం పేదోళ్ళకు ఒక న్యాయం అని. మంచి అధికారిగా మీకు ఒక పేరున్నది. ఈరోజు హైదరాబాద్కు సంబంధించినటువంటి ఎంఐఎం నాయకులకు సంబంధించినటువంటి ఫాతిమా కాలేజ్ విషయంలో మీరు తీసుకునేటటువంటి చర్యలు ఏమిటి? రంగనాథ్ గారు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతున్నాయి, అన్నీ జరిగినాయే. ఇందాకే చెప్పాను, అంటే ఏది ఒక కాలేజీని ఏది పలానా మల్లారెడ్డి గారి కాలేజో లేకపోతే ఎవరు ఫాతిమా కాలేజో కొడితేనే హైడ్రా ఉన్నట్ట లేదన్నట్టు అనేది ఎందుకు చెప్పాను. పిల్లల భవిష్యత్తు ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, వేలాది మంది పిల్లల భవిష్యత్తు అవన్నీ ముడిపడి ఉన్నాయి కాబట్టి అనేది. అండ్ అట్లానే కొంతమంది ఎవరైతే కనుక కార్పొరేట్ కంపెనీస్ అని అన్నారో వారు వచ్చారు. మొన్న శంకర్ గారు హీ హెస్ కమ్ టు మై ఆఫీస్. వచ్చినప్పుడు వాళ్ళ లిస్ట్ ఇచ్చారు, ఇచ్చి ఈ కార్పొరేట్ కంపెనీసు ఇవన్నీ కూడా వాళ్ళంతా డెవలప్ చేసి వాళ్ళంతా కబ్జాలు చేశారని అన్నారు. ఓకే, దట్ విల్ బి ఎంక్వైర్డ్ ఇంటూ. బట్ ఆల్రెడీ అక్కడ చాలామంది కట్టేసి ఇందాక చెప్పిన సేమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నది
ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్రెడీ ఎప్పుడో 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం ఏదో బిల్డింగ్స్ వచ్చేసి ఉన్నాయి, 15 ఏళ్ల క్రితం వచ్చి ఉంటే కనుక దాన్ని మనం డిమాలిష్ చేసేది లేదు. కొత్తగా వచ్చే స్ట్రక్చర్ సేమ్ థింగ్, కొత్త స్ట్రక్చర్స్ని చేస్తాము. బట్ పాత ఆల్రెడీ వచ్చి ఉంటే కనుక ఎవరైనా బిల్డర్స్ ఇట్లాంటిది ఉంటే కనుక వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ లాంచ్ చేయడానికి తప్పకుండా చూస్తాం. ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ ఎవరైనా వస్తుంటే కనుక దాన్ని ఖచ్చితంగా చెరువుల్లోకి కొత్త ఎవరైనా పెద్ద బిల్డర్స్ తెచ్చినా కానీ కూడా రానివ్వకుండా మా వైపు నుంచి మేము అన్ని చర్యలు చేస్తాం. ఓకే, ఫైనల్గా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ఒకటి అడగాలనుకున్నారు మిమ్మల్ని. ఈసీఆర్ మీద ఉత్త బిల్డర్సే కదా, వాళ్ళు కూడా నిందితులే కదా. ఈ 3 పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. హైడ్రా చాలా మంచిది, ఇది ఇట్లనే కొనసాగుతుండాలి. కానీ 3 లోపాలను కరెక్ట్ చేసుకోవాలి. అదే కాక ఇంకొక ఇది గుడి భూములకు కూడా చేయాలి, గవర్నమెంట్ భూములకు కూడా చేయాలి. ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ చేయాలని నాకు కోరిక. అది కూడా చేస్తుండొచ్చు కానీ ఆ తర్వాత చేయని. ఇప్పుడైతే ఎఫ్టీఎల్ ఉన్నాయి, బఫర్స్ ఉన్నాయి, కూలగొట్టండి. సేమ్ ఇవన్నీ అంటే మళ్ళీ సేమ్ ఇది అంటే వారు చెప్పినది ఎఫ్టీఎల్లో ఉన్నదాన్ని చేస్తున్నాం. ఫస్ట్ ఎఫ్టీఎల్ని సెక్యూర్ చేస్తున్నాం, చేసి ముందు ఎఫ్టీఎల్ ఏరియాలో చేస్తాం. అండ్ మరి ఇంకా వేరే పాయింట్స్ మరి నాకు అంటే అది కట్ అయింది. మరి బహుశా ఏది చెరువుని పునరుద్ధరించాలని అన్నారు, అది కూడా మా హై అన్నారు అజెండా. ఊరిని కూలగొట్టడమే కాదు చేయటం అనేది చేస్తున్నాము. సో అంటే ప్రతిదీ కూడా వీళ్ళందరూ కూడా దే ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ సజెషన్స్. సో వీరు కూడా వచ్చారు, విశ్వేశ్వరరెడ్డి గారు కూడా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు హీ హెస్ కమ్ టు మై ఆఫీస్. సో హీ వాజ్ ఆల్సో క్వైట్ సపోర్టివ్ అండ్ మాకు వచ్చి వారు సజెషన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. విల్ టేక్ ఆల్ దీస్ సజెషన్స్ అండ్ ఇది ఎందుకంటే ఒక ప్రొఫెషనల్గా తీసుకెళ్లాల్సిన ఆర్గనైజేషన్ అండ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇది కంట్రీలో ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేయటం అనేది. దీన్ని ఇప్పుడు అందరూ కూడా చాలా రాష్ట్రాల నుంచి ఈవెన్ విదేశాల నుంచి కూడా దీని మీద ఆసక్తిగా గమనిస్తున్నారు. దీనికి ఈ ఇన్స్టిట్యూషన్ యొక్క ఎట్లా ఇది అంటే దీని ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది, ఎలా పనితీరు ఉంటుంది అనేదాన్ని. సో లాట్ ఆఫ్ అప్రిసియేషన్స్ ఉంటాయి. కొంత వస్తుంటుంది ఇది రకరకాల సోషల్ మీడియాలో వచ్చేటటువంటి దానికి కానీ లేకపోతే ఇతర కొంత ఎవరి అలైన్మెంట్ వాళ్ళతో మాట్లాడుతుంటారు. అన్నిటి కూడా నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దోస్ థింగ్స్. సో ఎవరి లైనప్ వాళ్ళు తీసుకొని మాట్లాడే దాంట్లో వర్క్ షుడ్ స్పీక్, మనం చేసే పని మాట్లాడాలి. అది టైం ఓన్లీ విల్ టెల్. అందుకోసం మేము ఎప్పటికప్పుడు మా ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ఇస్తున్నాం. ఎప్పటికప్పుడు ఏమి చేశాము, ఎవరికి సంబంధించినవి అని చెప్తున్నాం. సో దీనికి ఎటువంటి రాజకీయ కోణాలు లేవు, ఎటువంటి పేదవాడికి ఒక న్యాయం గొప్పవాడికి ఒక న్యాయం అనేది ఉండదు. ఫస్ట్ గొప్పవాళ్ళ వెంబడే పడతాం, పేదవాళ్ళది ఎందుకు పడట్లేదు ఎందుకు పడతాం అనేది కూడా చెప్పాను ఇందాక. అంటే ఎక్కడ పేదవాళ్ళు అనేవాళ్ళు పేదవాళ్ళ ముసుగు చూపించి వెనకాల నడిపించే కబ్జా కోర్లు ఉంటే వాళ్ళని వదలం. బట్ పేదవాళ్ళు నిజమైన పేదవాళ్ళు ఉంటే 100% ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారి చాలా స్పష్టమైన మాకు ఇచ్చారు. మేము కూడా చాలా స్పష్టంగా దాని మీద ఉన్నాం. ఎక్కడ కూడా పేదవాళ్ళ మీద ఏలటం అనేది ఇది జరగదు. ఎవరు నార్మల్గా ఇల్లులు కట్టుకొని ఉన్నటువంటి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేనే లేదు. రైట్. చాలామంది అంటున్నారు హైడ్రా మాకు కావాలి హైడ్రాని సపోర్ట్ చేయాలి అంటూ చాలామంది ముందుకు వస్తున్నారు. అదే సమయంలో ప్రైవేట్ ఆస్తులు కూడా విస్తరిస్తే బాగుండు, మా ఆస్తుల్ని కబ్జా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, మా ఆస్తులను కబ్జా చేస్తే మేము ఏళ్ళకేళ్ళు కోట్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది, హైడ్రా మా ఆస్తుల ప్రొటెక్షన్ కూడా తీసుకుంటే బాగుంది అంటున్నారు చాలా. ఇది గుడ్ దట్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పబ్లిక్కి హైడ్రా మీద ఇన్స్టిట్యూషన్ మీద రావటం అనేది తప్పకుండా వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ హైకోర్ట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ కామెంటెడ్ టుడే, మీరు చూశారు పేపర్లో చూస్తున్నప్పుడు, ఇప్పుడు చెరువులు కబ్జా చేయాలంటే భయపడుతున్నారు అనేది హైకోర్టు కామెంట్ చేసింది అనేది వీ టేక్ ఇట్ యాజ్ ఒక అప్రిసియేషన్ కింద తీసుకుంటాము. అండ్ ఇది ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. సో ఇది ప్రైవేట్ ఆస్తుల మీద వెళ్ళాలా లేకపోతే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేది గవర్నమెంట్ టేక్స్ ఎ డెసిషన్, పాలసీ డెసిషన్. వీ యాజ్ అ సివిల్ సర్వెంట్స్ మేము జస్ట్ గవర్నమెంట్ నిర్ణయాల్ని మేము అమలు చేస్తాం అంతవరకే తప్ప. కానీ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్స్ ఇవన్నింటిని కూడా ఇందాక విశ్వేశ్వరరెడ్డి గారు కూడా అంటున్నారు ఎండోమెంట్ ల్యాండ్స్ అని ఇంకా ఇతర అన్నింటిలో అని. సో రకరకాలు ఇవన్నీ ఈ స్కోప్ ఆఫ్ వర్క్ అంటే ఇప్పుడే మొదలెట్టింది. ఇంకా చిన్న పిల్లవాడిగా నడవటం నేర్చుకున్నప్పుడే ఇప్పుడే మనం పెళ్లి గురించో లేకపోతే ఇంకేదో గురించో మాట్లాడకూడదు అనమాట. సో ముందు చేయాల్సిన మెల్లిగా స్టెప్పులు చేయాల్సినవి చేస్తున్నాం, ఇంత చదవాలి ఇంత అనేది కాదనమాట. సో ఈ స్టెప్పులు మెల్లిగా నడుస్తూ దీన్ని స్టెబిలైజ్ చేస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ ప్రజలకు ఒక నమ్మకం కలుగుతూ ఈ వ్యవస్థ ద్వారా నిజంగా మంచి జరుగుతుందనేటువంటి నమ్మకాన్ని మనం తీసుకెళ్ళగలిగితే కనుక ఆటోమేటిక్గా ఈ స్కోప్ ఆఫ్ వర్క్ కూడా ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది. వెళ్ళి డెఫినెట్గా డేస్ టు కమ్ మనకి చూస్తాం మంచి ఇది ఒక సివిలైజ్ నిజంగా నాగరిక సమాజం అంటే ఈ ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు ఆక్రమణలు చేసుకోవటం, ఎవడికి వాడు ఇష్టానుసారంగా కబ్జాలు చేసుకోవటం, అధికారులు అన్నీ అంటే ఒక జంగిల్ రాజ్ అనేది కాకుండా ఒక నాగరిక సమాజం దిశగా మనందరం అడుగులు వేద్దాం. దానికి బహుశా ఈ హైడ్రా అనేది బహుశా ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ ద్వారా నాంది పలుకుతుందని కూడా నేను అనుకుంటాను. రంగనాథ్ గారు, ఈ బృహత్తర కార్యక్రమాన్ని మీరు భుజం మీద వేసుకుని వెళ్ళేటప్పుడు మీకు బెదిరింపులు ఏమన్నా వస్తున్నాయా?
లేదా ఇది చాలా పొరపాటు అండి. ఇది నేను వేసుకుంటుంది కాదు, ఇది ప్రభుత్వం నుంచి నాకు ఇంత ఇది వస్తుంది. ఆ బెదిరింపులు ఎందుకు వస్తుంది? నాకు అసలు ఎటువంటి బెదిరింపులు ఉండవు. సో ఇది ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దీన్ని ఇది మొత్తం వారి భుజాల మీద తీసుకుని నన్ను ఒక దీనిగా సోల్జర్గా నన్ను తీసుకుంటున్నారు. సో న్యాచురల్గా నేను ఒక సోల్జర్గా ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ ఇట్. సో నాకు ప్రభుత్వం నుంచి ఇంత మద్దతు, ఇంత సహకారం వచ్చినప్పుడు నాకు అన్నీ కావాల్సినటువంటి అన్నీ ఏది ఉన్నప్పుడు నాకు స్ట్రెస్ ఉండదు, లేకపోతే బెదిరింపులు ఉండవు, ఏముండవు. ఇవన్నీ బయట రకరకాలుగా మాట్లాడే ఉంటాయి, కానీ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఎవ్రీథింగ్. బట్ ఇదంతా కాదు, ఇదంతా వెన్ గవర్నమెంట్ ఇంటెంటే ఇది ఉన్నప్పుడు ఇక నాకు తెలిసి మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వం. బట్ జనరల్గా బయట అనుకున్నట్టు చాలా స్ట్రెస్ఫుల్గా ఉందా, ఇది ఉందా అని అంటారు, ఏమీ లేదనమాట. సో ప్రశాంతంగా ఉంటుంది. అండ్ కాకపోతే ఏంటంటే ఈ వర్క్ అనేది ఎక్స్పెక్టేషన్స్ పబ్లిక్ ఇప్పుడు అంటున్నారు, అందరూ కావాలనేది అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా క్లారిఫై చేశారు, జిల్లాకి కూడా మీరు అక్కడ చేయండి, అక్కడ చేయండి, ఎక్కడికక్కడ చేయొచ్చు. హైడ్రా కోసమే దీనికి చేయాల్సిన అవసరం లేదు. అక్కడ లోకల్గా ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా అనుకొని సమన్వయంతో, వరంగల్లో లాస్ట్ ఇయర్ నేను వరంగల్ కమిషనర్గా ఉన్నాను, పోలీస్ కమిషనర్. అక్కడ ఉన్నటువంటి అప్పుడు కలెక్టర్స్, మున్సిపల్ కమిషనరు, అక్కడ మేయరు అందరూ కలిసి చేశారు. అప్పుడు మేము కూడా యాజ్ అ కమిషనర్ పోలీస్ ఐ ఆల్సో పార్ట్. సో డెమాలిషన్స్ చేసాము. అప్పుడు కూడా నాలాగా అడ్డంగా వచ్చేసి మొత్తం వరదలు అంతా వచ్చేసి మొత్తం నగరం అంతా మొత్తం వరదలమయమైనప్పుడు అందరూ కలిసి చేశారు. ఇది అన్ని చోట్ల కూడా చేయొచ్చు, అన్ని చోట్ల హైడ్రాని వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికక్కడ లోకల్గా ప్రతి టౌన్లో, ప్రతి విలేజ్లో కూడా మీ అందరూ కలిసికట్టుగా ఒక దగ్గరికి వస్తే కనుక ప్రతి ఊర్లో కూడా ఒక హైడ్రా చేయొచ్చు, ప్రతి సిటీలో కూడా ఒక హైడ్రా రావచ్చు. రంగనాథ్ గారు, నిజానికి ఇలాంటి పనులు ఐఏఎస్ ఆఫీసర్స్కి అప్పగిస్తుంటారు, కానీ ఐపీఎస్ అని మీకు అప్పగించడానికి కారణం ఏంటి? ఇంతమంది ఐపీఎస్లో ఉండగా కేవలం రంగనాథ్ని మాత్రమే చూస్ చేసుకోవడానికి? దీంట్లో దాని స్పష్టంగా జియో మెన్షన్ చేస్తారండి. ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంటే ఇట్ ఈస్ ఐఏఎస్, ఐపీఎస్, ఈవెన్ ఐఎఫ్ఎస్ కూడా వస్తుంది అనమాట. ఓకే, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, సో అది కూడా ఆల్ ఇండియా సర్వీస్ కింద వస్తుంది. సో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్ ఆఫ్ ద ర్యాంక్ ఆఫ్ సెక్రటరీ ఆర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అని ఇచ్చారు. సో దీంట్లో ఎవరైనా చేయొచ్చు, ఐఏఎస్ వాళ్ళు చేయొచ్చు, ఐపీఎస్ చేయొచ్చు. బట్ దీనికి ఏంటంటే మోర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్, దీంట్లో చాలా ఇప్పుడు అన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ రిలేటెడ్ ఉన్నాయి కాబట్టి సో దానికి అందుకోసం ముఖ్యమంత్రి గారు దీనికి ఇది ఒక పోలీస్ ఆఫీసర్ కావాలనేది ఎంచుకోవటం జరిగింది. బహుశా నన్ను ఎంచుకోవడానికి కారణం నేను అనుకోవటం, బహుశా వారికి ఏమన్నా వరంగల్లో మేము కొంత అక్కడ వీ వెంట టఫ్ ఆన్ ల్యాండ్ గ్రాబర్స్ ఆ టైంలో. సో చేసిన దాన్ని బహుశా వాళ్ళకి ఏమైనా ఫీడ్బ్యాక్ ఏమన్నా పాజిటివ్గా నా గురించి ఏమన్నా ఉందేమో నాకు తెలియదు. సో దట్ ఈస్ ద రీజన్ ప్రాబ్లీ దే కుడ్ హ్యావ్ చోజన్ మీ. ఫైనల్గా ప్రసాద్ క్వశ్చన్ సార్, మీరు రామ్నగర్ వెళ్ళారు, అక్కడ నాలాలను పరిశీలించారు, అక్కడ డిమాలిషింగ్స్ కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు అక్కడే మళ్ళీ నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి, మరి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే మళ్ళీ నాలా మీద చేస్తారు, అలా చేస్తే మళ్ళీ డిమాలిష్ అవుతుంది. అంటే దానికి ఎవరు మళ్ళీ పునర్నిర్మాణం చేసి అక్కడ పర్మిషన్స్ లేకుండా అనాథరైజ్ స్ట్రక్చర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ విత్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్ వీల్ డిమాలిష్ కట్టుకుంటే అతనికి ఆ డబ్బులు అతనికి నష్టం అవుతుంది అంతే. సో ఎవరు మళ్ళీ కట్టితే కనుక ఉపేక్షించేది ఏమి ఉండదు. ఇప్పుడు సిబ్బంది కొరత ఏదైనా ఉందంటే, నిధుల కొరత? సిబ్బంది లేదండి. వి హావ్ గవర్నమెంట్ నుంచి మాకు పూర్తి సపోర్టు, బడ్జెట్ పరంగా చాలా మాకు 200 కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మాకు ఇచ్చిన మన ఈ క్వార్టర్ బడ్జెట్ కూడా మాకు రిలీజ్ చేయడం కూడా జరిగింది. అండ్ అబ్సల్యూట్లీ దేర్ ఇస్ నో ఫైనాన్షియల్గా మాకు పూర్తి సపోర్ట్ ఉంది. ఈ పోస్ట్ పరంగా కూడా కొంత శాంక్షన్ చేయడానికి కూడా జరుగుతుంది. ఈ లోపల ఆల్రెడీ ఈవీడీఎంలో ఉన్నటువంటి, అంటే గతంలో ఈవీడీఎం అనే పోస్ట్ ఉండేది, దాంట్లోనే సిబ్బంది అంతా పనిచేస్తున్నారు. ఇంకా దీన్ని బెటర్గా చేయడానికి, ఇంకా అదనంగా పోస్ట్ క్రియేట్ చేయడానికి కూడా ఆ కసరత్తు కూడా జరుగుతుంది అనమాట. ఈ ఆక్రమణలు అన్నీ తొలగి భవిష్యత్తులో ఎలాంటి హైదరాబాద్ని చూపించాలనుకుంటున్నారు? నేను అదే చెప్పాను, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే మనము మనం ఇల్లు కట్టుకున్నాము, దాంట్లోకి వచ్చి వాటర్ వచ్చి సీవేజ్ అంతా డిస్పోజల్ అంతా వచ్చి దాంట్లోకి వస్తే ఈజ్ ఇట్ ఎ క్వాలిటీ ఆఫ్ లైఫ్? కాదు కదా. వాటర్ దొరక్క మనం నీళ్ళు కోసం అని చెప్పి మనం వాటర్ క్రైసిస్ ఉందనుకోండి, అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ కాదు కదా. ఆర్ లేకపోతే కనుక మీకు వాటర్ గురించి మీరు పొద్దున్న లేచి వాటర్ గురించి మీరు ఆలోచన చేసి సమ్మర్లో ఎక్కడ నీళ్ళు దొరుకుతాయని చూసేది కాదు కదా. ఇవన్నీ లాంగ్ టర్మ్గా మనం చూసేది క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది అన్నిటికీ. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఇదే అనమాట. సో మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ దిశగా పోవాలంటే కనుక స్మార్ట్ సిటీ అంటే ఉత్తి బిల్డింగ్లు, రోడ్లు ఇదే కాదు, ఇంక్లూడ్స్ దిస్ ఆల్సో. సస్టైనబుల్ డెవలప్మెంట్ తోటి ఒక నిజమైన సిటీ అనేది మంచి ఈకో సిస్టము, మంచి ఇకలాజికల్ బ్యాలెన్సు, మీ న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కూడా మీరు సేఫ్ గార్డ్ చేస్తూ, అండ్ అన్నిటికన్నా ముఖ్యం సిస్టమ్స్ ఇన్ ప్లేస్. సో సిస్టమ్స్ ఇష్టానుసారంగా వ్యవస్థలు ఎవరికంటే వాళ్ళు చేస్తే కనుక దట్ మెసేజ్ ఈస్ గోయింగ్. అది కూడా అందరిలో ఇప్పుడు నేను చూస్తున్నాను, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎవరికి వాళ్ళు చాలా చోట్ల కూడా వాళ్ళు డిమాలిషన్స్ చేస్తున్నారు. ఏమనంటే కనుక వాళ్ళు ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ అంటే ఇన్నాళ్ళు చేయదాన్ని కూడా కొన్ని చోట్ల చేస్తున్నారంటే సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. సిస్టమ్స్ పనిచేయాలని కూడా కోరుకుంటాం. ఎక్కడైనా ఇష్టానుసారంగా ఎవడంటే వాడు కబ్జాలు చేసేవారు, ఎవడంటే వాడు ఈ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ లా. భవిష్యత్తులో కొంతమంది జైలుకి వెళ్ళబోతున్నారా? జరగవచ్చు. దానికి రేపు చేసే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రేపు వాళ్ళు దాంట్లో ఎవరన్నా ఆల్రెడీ ఇప్పుడు చేసే కేసులు పెట్టారు కదా, వాళ్ళందరూ రేపు జైలుకి వెళ్తారు.
వాళ్ళు కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేస్తే కూడా రిజెక్ట్ చేసింది కోర్టు. సో న్యాచురల్ దే మైట్ గెట్ అరెస్టెడ్. సో ఇవన్నీ ఉంటాయి, తప్పకుండా జరుగుతాయి ఇవన్నీ. సో అందుకోసం జాగ్రత్తగా కాన్సిక్వెన్సెస్ అనే దానికి రెడీ అయ్యి వాళ్ళ ధర్మాన్ని, ఉద్యోగ ధర్మం అయినా కానీ వాళ్ళ వృత్తి ధర్మం కానీ చేయాలనేది. రంగనాథ్ గారు, మీరు ఈ మధ్య ఇస్రో ఆఫీస్కి వెళ్ళి హైదరాబాద్ సంబంధించి చాలా శాటిలైట్ ఇమేజెస్ తీసుకున్నారు. దాన్ని స్టడీ చేశారా? హైదరాబాద్లో ఎన్ని చెరువులు ఎంకరేజ్ అయ్యాయి, ఎంత ల్యాండ్ ఆక్యుపేషన్లో ఉంది? చాలా ఉందండి, చాలా జరుగుతున్నది ఇంకా చాలా. అంటే ఇప్పుడు ఇంత ఈజీగా టూ ఎర్లీ. ఇది యాక్చువల్గా మేము పెద్ద కసరత్తే చేస్తున్నాము. 2008లో ఏరియల్ సర్వే చేసినప్పుడు అప్పుడున్న ఎలివేషన్స్ని కూడా తీసుకుంటున్నాము. అంటే ఆ టైంలో సపోజ్ ఎవడో చెరువు దగ్గర సపోజ్ అక్కడ హైట్ 1790 ఉందనుకోండి, ఇప్పుడు అక్కడ 1796 ఉందనుకోండి, అంటే 6 అడుగులు దాని మీద గ్రావెల్ వేసి ఫిల్ చేసినట్టు మనకి అర్థమవుతుంది. అంటే వీళ్ళు ఇంటర్వెన్షన్స్ ద్వారా ఎంత అక్కడ దాన్ని ఆల్టరేషన్ చేశారు కాంటూర్స్ అనేది. అంటే ఇవన్నీ ఏరియల్ ఎలివేషన్స్ తోటి, ఏరియల్ వ్యూస్ తోటి, మన ఏరియల్ సర్వేస్ తోటి, శాటిలైట్ ఇమేజెస్ తోటి, అండ్ ఇంకా ఇతర ఏజెన్సీస్ తోటి కూడా. అంటే రేపు ఇరిగేషన్లో వాళ్ళకు ఉన్నటువంటి మ్యాప్స్ తోటి, విలేజ్ మ్యాప్స్ తోటి, టెరెస్ట్రియల్ మ్యాప్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. మన ట్రాక్ వాళ్ళ దగ్గర అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళందరినీ కలపాలి, ఒక సింగిల్ ఏజెన్సీ వీళ్ళందరినీ కలిపి మనం ఒక ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ వాళ్ళు కూడా దేవర్ వెరీ హ్యాపీ మాతో అసోసియేట్ అవ్వడానికి. వాళ్ళ డైరెక్టర్ గారు ఆయన ఏదో మీటింగ్లో ఉండి కూడా మొత్తం వీడియో కాన్ఫరెన్స్లో నన్ను పిలిచి వాళ్ళందరూ మొత్తం కంట్రీ వైడ్ అంతా దేవర్ వాచింగ్ అనమాట. సో హీ వాజ్ సో హ్యాపీ టు సపోర్ట్ ఈ ఇనిషియేటివ్. ఎందుకంటే ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అండి. ఎందుకంటే మన అందరి భవిష్యత్తును కాపాడటానికి చేసినప్పుడు చాలా ఏజెన్సీస్ ముందుకు వస్తున్నారు, వాళ్ళకాలే స్వచ్ఛందంగా వస్తున్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వస్తున్నారు, ఇతర ఇంకా ఇది ట్రాక్ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవన్నీ కలిపి వర్క్ చేస్తూ మెల్లిగా మనం చేస్తే కనుక అప్పుడు ఈచ్ చెరువు దగ్గర ఎంత ఎంక్రోచ్మెంట్ అయిందనేది యాక్చువల్ తీసి మళ్ళీ ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తున్నాం చేసి. బట్ కొన్ని చెరువులు ఆల్రెడీ మా దగ్గర డేటా ఉంది. ఇంకా ప్రతి చెరువుకు కూడా ఈ డేటాబేస్ ఉండాలి. అంటే ఒక పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసుకి ఎలా అయితే ఫైల్ ఉంటుందో ప్రతి చెరువుకి, ప్రతి నాలాకి, ప్రతి స్ట్రెచ్కి కూడా మన దగ్గర. కానీ ఇన్ని వందల చెరువులు ఎంక్రోచ్ అయినప్పుడు వాటన్నింటినీ డిమాలిష్ చేసేంత నెట్వర్క్ కానీ మ్యాన్ పవర్ మీ దగ్గర ఉంది? అంటే డిమాలిష్ చేయం కదా, అదే నేను అంటే ఎక్కడైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇల్లీగల్, అదే నేనేది అన్ని చోట్ల డిమాలిష్ చేయం. ఆల్రెడీ ఎప్పుడో జరిగిన దాన్ని అన్నింటిని కూడా తీసుకొచ్చి చెరువునంతా మొత్తం డిమాలిష్ చేసి చేయడానికి కాదు. చెరువును ఫస్ట్ ఉన్నదాన్ని ఎంక్రోచ్ కాకుండా కాపాడాలి. ఇది ఇందాక ఆల్రెడీ చెప్పాను, అది 30% 40% ఉందనుకోండి కాపాడాలి. నెక్స్ట్ మిగతా ఏదైతే అక్కడ కమర్షియల్ యాక్టివిటీ జరిగేదాన్ని ఫస్ట్ వాటిని టార్గెట్ చేస్తాం. డ్వెల్లింగ్స్ ఉన్నాయనుకోండి, అంటే కుటుంబాలు, ఫ్యామిలీస్ ఉన్న వాటిని దాన్ని కాదు. గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. గవర్నమెంట్ ఎప్పుడు డెసిషన్ తీసుకుంటుంది? ఆ చెరువునంతా కూడా మొత్తం కావాలంటే ఇప్పుడు మొత్తం 100% చెరువును రివైవ్ చేయాల్సిన అవసరం లేదుగా. 30-40% ఆక్రమణ కాకుండా కాపాడుతున్నట్టే 30% ఆపుతున్నాం. 30-40% మిగతా 10-20% అక్కడ ఏదైనా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చెరువును ఎక్స్టెండ్ చేయడానికి వీలయ్యేటటువంటి ఉంటే కనుక 60% దాకా కాపాడుతున్నాగా. 100% రివైవ్ చేయకపోయినా ముందైతే 50-60% అయితే చేయగలుగుతాంగా. అది చేయడానికి ముందు ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ తర్వాత గవర్నమెంట్ డెసిషన్ బట్టి ఇంకా మొత్తం వెళ్ళాలా అనే దాన్ని బట్టి అప్పుడు ఉంటుంది. బట్ ఫస్ట్ ఏంటంటే మనకు ఉన్నదాన్ని కాపాడుకోవటం, ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.